హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో చామంతి పువ్వులు ఎంత బాగా విరబూసాయో చూడండి. మనం వేసిన మొక్కలు ఇంత చక్కగా పూసాయంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకైతే. ఆ ఆనందమే వేరు. ఈ చామంతి మొక్కలన్నీ నేను కొమ్మల ద్వారానే పెంచుకున్నాను. నెక్స్ట్ ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చానో ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ. న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సంక్రాంతి కదా. సంక్రాంతి హడావిడి మనకి ఊర్లు వెళ్ళి వాళ్ళు ఊర్లు వెళ్తూ ఉంటాము. ఆ హడావిడిలో మనకి వీడియోలు కూడా సరిగ్గా పెట్టడం కుదరదు కదా. ఇప్పుడు చామంతి మొక్కలకి ఏం ఫెర్టిలైజర్స్ ఇచ్చానో చూద్దాము. ఆల్రెడీ ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడల్లా మీకు వీడియో పెడుతుంటాను. దాంట్లోనే కొన్ని కటింగ్స్ పెట్టాను. ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చానో నేను ఇప్పుడు చెప్తాను. అలాగ మనం కరెక్ట్ టైంలో ఇస్తూ ఉంటే నెలకొకసారి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే చాలా విరబోస్తాయి అన్నమాట చామంతి పువ్వులు. కానీ మనం సీజనల్ ఫ్లవర్స్ ఏవైనా సరే అలా మనకి మధ్య మధ్యలో ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే చక్కగా పువ్వులు పోస్తాయి. చూడండి, నాకైతే గుత్తుల కింద పూసేసి చెట్లు అయితే వాలిపోయాయి. చూడండి ఎంత అందంగా పూసాయో. కొంచెం లేట్ అయింది వీడియో తీయటం, ఇంకా ముందే తీయవలసింది. కొన్ని ఫ్లవర్స్ అయితే అన్నీ వాడిపోయాయి అన్నమాట. ఎక్కువ నేను 15 రోజులకి నెల రోజులకి ఇచ్చేది ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ ఒకటి, మనకి పొటాషియం ఒకటి, ఈ రెండు ఎక్కువ ఇస్తాను అనమాట. ఈ రెండాట్ల వల్ల మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. నర్సరీలో దొరుకుతుంది, నేను చాలాసార్లు చెప్పాను. ఆ ఫెర్టిలైజర్స్ ఇస్తే బాగా పనిచేస్తుంది అనమాట. దాంతోపాటు నేను రైస్ కడిగిన వాటరు, మా తర్వాత గంజి ఇవన్నీ ఉంటాయి కదా కిచెన్ వేస్ట్, అవన్నీ కంపల్సరీ వేస్తుంటాను అనమాట. రోజు డైలీ రోజు విడిసి రోజైనా వేస్తుంటాను నేను అవి. ఫస్ట్ ఇదిగో చూడండి, రైస్ కడిగిన వాటరు, అన్నం వార్చిన గంజి అనమాట. ఈ రెండు మనకి రోజు వస్తుంటాయి కాబట్టి మనకి చక్కగా వాటర్లో కలుపుకొని రోజు విడిసి రోజైనా ఇలా మొక్కలకు వేసుకుంటే మనకి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి మజ్జిగ ఉంటుంది కదా, పెరుగు, అది మజ్జిగలా చేసేసుకుని నెక్స్ట్ మనకి కర్రీస్ ఏమన్నా మిగిలిపోతుంటాయి అది కూడా కలిపేసుకుని ఒక రోజంతా ఉంచి దాంట్లో మనకి చూడండి నేను వాటర్ కలిపేసి, అంటే కొలత ఏమీ లేదు, మామూలుగా వాటర్ కలిపేసి పలసగా చేసి అప్పుడు మొక్కలకి ఇస్తూ ఉంటానన్నమాట. ఈ విధంగా ఎక్కువ చేస్తాను ప్రతి మొక్కకిని. సీజనల్ మొక్కలకి ఈ విధంగా చేస్తే చాలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. నేను ఇలా 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఎక్కువ వేస్తుంటాను. ఈ మజ్జిగ, రైస్ కడిగిన వాటరు, నెక్స్ట్ గింజి, ఇవన్నీ ఏంటంటే మనకి చక్కగా ఇంట్లోనే దొరుకుతాయి కదా. ఇదేమీ ప్రత్యేకంగా మనకి దీనికోసం కొనక్కర్లేదు. ఈ విధంగా చేస్తే మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయి. ఈ పుల్ల మజ్జిగ వేయడం వల్ల ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి, మొగ్గలు కూడా చాలా బాగా వస్తాయి, రాలిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే చీడ అది పడుతుంది కదా, చిన్న బ్లాక్ పురుగు పడుతుంది చామంతి మొక్కలకి, అది కూడా పోతుందంట ఇలా మజ్జిగ వేయడం వల్ల. మీరు కూడా చామంతి మొక్కలకి మజ్జిగ కంపల్సరీ వేయండి, చాలా బాగా వస్తాయి. మన చిక్కుడు పాదుకు కూడా ఎక్కువ పట్టేస్తుంది కదా, ఆ చిక్కుడు పాదు కూడా మనకి వింటర్ వచ్చిందంటే చిక్కుడు పాదుకి నల్ల పురుగు పడుతూ ఉంటుంది. దానికి కూడా మజ్జిగ పలసగా చేసుకుని స్ప్రే చేసుకుంటే చక్కగా పురుగంతా పోతుందంట. ఆ విధంగా ఎవరికైనా చిక్కుడు పాదుకు పడితే ఆ విధంగా చేసుకోండి. చూడండి, వైట్ కలర్ చామంతి నా దగ్గర అయితే చాలా కలర్స్ వచ్చాయి. మనకేంటంటే నెక్స్ట్ ఇయర్కి కూడా ఇవే కలర్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట. నేను లాస్ట్ ఇయర్ కలర్స్ మళ్ళీ ఇప్పుడు వేసాను, ఇప్పుడు కూడా ఇవే కలర్స్ వచ్చాయి, కొత్త కలర్స్ ఏం లేవు. నెక్స్ట్ టైం కొత్త కలర్లు కొనేసి వేద్దాం. ఇంకా ఇవి చూడండి చక్కగా మంచి స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే ఎల్లో కలర్ మొగ్గు వచ్చింది, ఇది ఎల్లో అనుకున్నాను కానీ వైట్ కలర్ పూసిందనమాట. చాలా బాగుంది, వైట్ ముద్ద చాలా బాగా వచ్చిందనమాట. ఇది అసలు మొత్తం పెటల్స్ అన్నీ విడిచిపోయి చూడండి, ఇంకా మొగ్గలు ఉన్నాయి, చాలా బాగా వచ్చింది వైట్. మనం కొంటాం కదా ఆ కలర్ అన్నమాట. ఇది చాలా బాగుంది. అది నాకు అసలు ఆ పువ్వులు వచ్చినప్పుడు అయితే ఎంత హ్యాపీగా ఉండేదో. మొగ్గలు వస్తుంటే నేను చూస్తూ ఉంటాం కదా వీటిని, అంత చక్కగా వచ్చిన మొగ్గలు వచ్చిన దగ్గర నుంచి మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట.
అప్పుడు ఫ్లవర్ కూడా చక్కగా పెద్ద ఫ్లవర్ వస్తుంది. అవి చూడండి. నెక్స్ట్ నాకు అన్ని బ్రిక్ కలర్స్ ఎక్కువ వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, మొగ్గలైతే ఎంత బాగుందో. బ్రిక్ కలర్కి అయితే కాడ ఎక్కువ వస్తుంది. చూడండి అన్నీ నేను కవర్లోనే, సీజనల్ మొక్కలన్నీ కవర్లోనే పడుతుంటాను ఎక్కువ. ఎల్లో కలర్ అయితే అసలు ఎంత బాగా, చూడండి మొగ్గ చూడండి ఎంత బాగుందో. మంచి కలర్స్, అసలు ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి. ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద సైజు వచ్చాయి. బ్రిక్ కలర్ లాగా వస్తుందన్నమాట, ఎల్లో కలరు. చాలా బాగుంది ఈ కలర్ అయితే. నేను కటింగ్స్ ఏంటంటే చక్కగా ఇసుక, కోకోపిట్ వేసి కటింగ్స్ పెట్టాను. అప్పుడు మీకు వీడియో పెట్టాను కదా, అలోవెరా జెల్లలో ముంచి కటింగ్స్ పెట్టాను అనమాట. ఆ కటింగ్స్ తర్వాత చక్కగా మనము నెల రోజులకి 2 నెలలకి తీసుకుని మనం వేరే పాట్లో పెట్టేసుకుంటే చక్కగా మనం 15 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే ఈ విధంగా పూసేస్తాయి, చక్కగా వస్తాయి అన్నమాట. మనకి కరెక్ట్గా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి వీటికి, అప్పుడే మనకి బాగా వస్తాయి. ఇవి చూడండి పింక్ కలరు, ఇవి ఆల్రెడీ అప్పుడే వచ్చి చాలా రోజులు అయిపోయిందనమాట. ఈ ఫ్లవర్స్ వచ్చి నేను వీడియో తీయడం అన్నీ ఒకసారి విడిచిన తర్వాత తీద్దామని అలా లేట్ చేశాను. అసలు ఫ్లవర్స్ అయితే అసలు విరబూసాయి నాకు చామంతులన్నీ. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అన్నీ బ్లాక్ కవర్లోనే పెట్టాను, ఎందుకంటే సీజనల్ ఫ్లవర్స్ నేను ఎప్పుడు బ్లాక్ కవర్స్లోనే పెడుతుంటాను. కుండీల్లో కన్నాను, ఆ బ్లాక్ కవర్స్లో వేసి బకెట్లలో పెట్టాను. చూడండి అన్నీని ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చాయి కదా, మంచి మంచి కలర్స్తో చాలా బాగున్నాయి. చూడండి అన్ని మొక్క కూడా మనం ఏంటంటే 15 రోజులకు ఒకసారి సిగిరి కట్ చేస్తూ ఉండాలి. మనకి ఒక 2-3 నెలలు అయిన తర్వాత మొక్క ఎదుగుతుంది కదా, ఎదిగిన తర్వాత వచ్చిన సిగిరల్లా కట్ చేస్తూ ఉంటే మనకి గుబురుగా వస్తుంది. ఒక్కొక్కసారి మర్చిపోతుంటా, మనం ఇలా తీగల్లా వచ్చేస్తుంటాయి అన్నమాట. నేను కూడా కట్ చేశాను. ఇది పొడుగు చామంతి అనుకుంటాను. అన్నీ పొడుగ్గా వచ్చే మొక్కలు. మళ్ళీ వాటికి కర్ర పెట్టి కట్టామన్నమాట. ఇదైతే చక్కగా ఇంకా కట్ చేసి ఉంటే బాగా వచ్చినేమో, మన బుట్ట చామంతిలాగా వచ్చిన అనుకుంటాను ఇది. మన నెక్స్ట్ ఇయర్ అలా తయారు చేద్దాం ఈ చామంతిని. చాలా బాగా వచ్చింది అసలు. మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో, చక్కగా హెల్దీగా కూడా వచ్చాయి మొక్కలు, చాలా హెల్దీగా వచ్చాయి అన్నమాట. ఈ మజ్జిగ అయితే బాగా పనిచేస్తుంది, ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఎప్సమ్ సాల్ట్, ఇది మట్టుకి ఎప్సమ్ సాల్ట్ అయితే చెట్టు అంతా అసలు మంచి గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. చూసారు ఎంత గుబురుగా వచ్చిందో మొక్క, చాలా హెల్తీగా వచ్చాయి. ఇంకా వీడియోలు ఇలా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్ అయితే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నాయి అన్నమాట. నేనైతే ఈ మొక్కల దగ్గరే ఉంటున్నాను ఎక్కువ, అంత బాగా వస్తున్నాయి మనకి. మనం ఏదైనా బాగా పెంచితే బాగా వస్తాయి, దానికి ఫుడ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఏంటమ్మా బాస్కో కంబాస్కో రై, ఏంటి ఎవరు వచ్చారు? బాస్కో గడ ఆనందం. నేను గార్డెన్లోకి వస్తే వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడో, నా వెనకాల వచ్చేసి గంతులు వేసుకుని తిరుగుతాడు అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా పూసాయో ఫ్లవర్స్. ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు ఫెర్టిలైజరు, నేను ఇచ్చింది. ఏ మొక్కలకైనా సరే మనం వంగపాదులు, బీరపాదులు ఇలాంటివి పెడతాం కదా, వాటికి కూడా ఇవ్వచ్చు అన్నమాట. మజ్జిగ వల్ల ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పాను కదా, ఆ మజ్జిగ స్ప్రే చేసుకుంటే చక్కగా వస్తుంది. మన రైతులు కూడా ఈ మధ్యన మజ్జిగ స్ప్రే చేస్తున్నారంట, చక్కగా తగ్గుతుందమ్మా, అది సీడంతా పోతుందని చెప్తున్నారు వాళ్ళు కూడాను. చూసారా పింక్ కలర్ ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఒకసారి పూసే చెట్టు నిండానవి పూసేసి మళ్ళీ వెంటనే వాడిపోయాయి అనమాట. చాలా పువ్వులు వాడిపోయాయి ఇప్పుడు. కరెక్ట్గా మంచి టైంలో తీయలేదు నేను, కొంచెం వాడిపోయాయి అనమాట. అంటే అన్నీ ఒకసారి పొయ్యవు కదా, కొన్ని ఒకసారి పోతే కొన్ని ఒకసారి పొయ్యవు అనమాట. ఇది చూసారా వైట్ కలరు, ఎందుకో ఈ చెట్టు కూడా కొంచెం డల్ అయ్యింది. మన బాస్కో చూడండి మధ్య మధ్యలో వీడియో తీస్తుంటే ఆ మొక్కల మధ్యలో నుంచి వచ్చేస్తాడే, కొమ్మలు ఇరిగిపోతుంటాయి. చామంతులు ఏంటంటే ఇలా పక్కకు మార్చామంటే చాలు కొమ్మ ఇరిగిపోతుంది. అలాగా నేను ఎక్కువ మొక్కలు ఇటు కదపటం వల్ల కూడా ఆ మొక్కలో కొమ్మ ఇరిగిపోయేది అనమాట.
చూడండి ఎంత చక్కగా ఉందో. వైట్ ముద్ద అనమాట, అది ముద్ద కలర్ ఎంత బాగుందో బుజ్జిగాను. అది కోసినా వాడట్లేదు, ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ ఎల్లో కలర్ ఏంటంటే కొంచెం వాడిపోతాయి, వైట్ కలర్ కూడా వాడిపోతుంది అనమాట. ఈ చిన్న వైట్ కలర్ ఉంది కదా, అది అసలు బాగా ఎక్కువ రోజులు ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి కోసి నేను న్యూ ఇయర్కి దేవుడి దగ్గర పెట్టాను, చాలా బాగున్నాయి ఫ్లవర్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. నాకు అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగా పూసాయి అన్నమాట. ఇవి చూడండి బొగడబంతి కూడా వచ్చింది, అది కూడా కవర్లోనే వేసాను. ఇది చిట్టెల్లో ఎంత బాగుందో, చిట్టు పువ్వులు వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ వీటిని ఎక్కువ బుట్ట చామంతిలాగా చేద్దాం, బాగా వస్తున్నాయి ఇవి. ఇవి చూడండి మొత్తం వంగిపోయిందనమాట, చెట్టు అయితే కింద వరకు వచ్చేసాయి పువ్వులు. ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. ఈ చెట్టు అంటే పెద్దదైపోవడం వల్ల కిందకి వాలిపోతుంది, ఈ కాడ అది ఎక్కువ వచ్చింది కదా, అందుకే కర్ర వేసి కట్టాం మేము. చూడండి ఎంత చక్కగా పూసాయో ఫ్లవర్స్, ఎంత బాగుందో అసలు, సూపర్ కదా. మా చామంతులు అయితే చాలా బాగున్నాయి కదా. అందరూ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత బాగా విరబోయాలంటే ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చానో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.